హాయ్ అండి. అందరికైతే ముందుగా అందరికీ నమస్తే అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. నేను రెగ్యులర్గా పోస్ట్ చేయాలని అనుకుంటా కానీ నాకు టైం సరిపోదు. షాప్లోనే చాలా బిజీ ఉన్నాయి మధ్యలో. అందుకే వీడియోస్ మాత్రం చాలా లేట్ అయినాయి. ఇంకా వీడియోలోకి వస్తే మాత్రం ఇదైతే శ్రీశైలం బ్లాగ్ అండి. నేను మా ఫ్రెండు తర్వాత మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి శ్రీశైలంకి అయితే వెళ్ళొచ్చినాం. ఈ వీడియో తీసి కూడా దాదాపుగా మేము శ్రీశైలంకి వెళ్ళి కూడా 1 మంత్ అవుతుంది పోయి వచ్చినాం. అయితే వీడియో ఎడిట్ చేయడానికి టైం అయితే లేదు. షాప్లో ఫుల్ బిజీగా ఉన్నా, అందుకే ఎడిట్ చేయడం టైం సరిపోలేదు. అందుకే ఈరోజు అప్లోడ్ చేశాను. ఇంకా ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాం చీకట్లోనే. ఇంకా వెళ్తూ దారిలో ఫస్ట్ అయితే మేము బీచ్పల్లి దగ్గర ఆంజనేయ స్వామి దర్శనం తీసుకున్నాం. ఎందుకంటే ఇంకా వెళ్ళే దారిలో ఉంది కాబట్టి దర్శనం చేసుకొని అయితే ఇంకా మళ్ళీ బయలుదేరామండి. ఇంకా కార్కి అయితే పెట్రోల్ కొట్టించామండి. నా కార్ అయితే చిన్నది ఆల్టో కార్ కాబట్టి ఇది పెట్రోల్ కారు, అందరికి తెలిసిందే. 3000 కంప్లీట్ అయింది పోయి వచ్చేసరికి. ఎందుకంటే ఘాట్ సెక్షన్లో కొంచెం మైలేజ్ అనేది చాలా తక్కువ వస్తుంది కాబట్టి మాకు అరౌండ్ 500 కిలోమీటర్ అవుతుంది మా ఊరు నుంచి. ఇంకా మేము వెళ్ళిన 2 రోజులు మాత్రం నాన్ స్టాప్గా రెయిన్ పడింది. ఇంకా ఘాట్ సెక్షన్ తర్వాత నన్నూరులో స్టాప్ చేసాం, ఎందుకంటే టిఫిన్ తినడానికి. నన్నూరులో ఇది మేము శ్రీశైలంకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, చాలా బాగుంది టిఫిన్ అయితే. హోటల్ పేరు వచ్చేసి నాస్టా పాయింట్. దోశ మాత్రం చాలా బాగుంది. దోశ 50 రూపీస్ అనుకుంటా, బెటర్, పైసలు తగ్గట్టు బాగుంది. ఇంకా ఇక్కడైతే టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరినాం.
వర్షాకాలం కాబట్టి ఇంకా రెయిన్ అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉంది 2 డేస్ నుండి. ఇంకా వర్షాకాలంలో చాలా బాగుంది ఫారెస్ట్ అయితే, ఎందుకంటే చాలా పచ్చగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ మాత్రం అక్కడ. వర్షంలో ఏమైతుందంటే జర్నీ అనేది మనకు తొందర కంప్లీట్ కాదు. అంటే మా అదృష్టం ఏంటో వచ్చేసరికి భోజనం అయితే దొరికింది ఈడ. అంటే కరెక్ట్‌గా భోజనం టైంకి వచ్చేసినాం. గౌడ సత్రంలో ఫుడ్ మాత్రం చాలా సింపుల్‌గా ఇంటి తరహా భోజనంలాగా చాలా సూపర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా అనంతరం లడ్డూలు తీసుకొని అయితే వచ్చేసినాం. ఇంకా ఆ రోజే కంప్లీట్ చేసినాం దర్శనం అయితే. ఇంకా తర్వాత ఫొటోస్ దిగినాం. తర్వాత ఇంకా ఆ రోజు నైటే ఎవరికి కావాల్సినవి వాళ్ళన్నీ తీసుకొని పెట్టుకున్నారు. ఎందుకంటే మార్నింగే పొద్దుగాల వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే నాకు షాప్లో బిజీ ఉండే వర్కు. సో మళ్ళీ సాయంత్రం అదే రోజు సాయంత్రం అయితే మేము కొండపైకి వెళ్ళాం. ఇది ఒక టెంపుల్ దగ్గర వెజిటేబుల్తో డెకరేషన్ చేసినారు మొత్తం. ఇది అక్కమాదేవి అని ఒక టెంపుల్. ఇదైతే మరుసటి రోజు అండి. ఇంకా
కంప్లీట్గా ఇంకా కానీ ఇక్కడనే టిఫిన్ చేసి బయలుదేరదామని ఇంకా రెడీ అయినాం. ఒక హోటల్ దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇంకా ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ ఇచ్చి తీసుకున్నారు. ఈ హోటల్ వచ్చేసి హోటల్ పేరు చెప్పాను కానీ రేట్ ఎక్కువ, టేస్ట్ తక్కువ, దరిద్రంగా ఉంది టిఫిన్ అయితే. అంతే, ఎక్కువ ఆలోచన చేస్తే అట్లా దరిద్రమైనవి ఎదురవుతుంటాయి. అందుకే ఏ విషయంలో అయినా కానీ ఎక్కువ ఆలోచన చేయొద్దండి ఫ్రెండ్స్. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరినాం. మళ్ళీ ఈరోజు కూడా నాన్ స్టాప్గా రెయిన్ పడుతూనే ఉంది. రోడ్డు, కారు అన్నీ చాలా నీట్గా అయినాయి మొత్తం. ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి వర్షాకాలంలో చాలా బాగుంటుంది. సో ఎవరైనా వర్షాకాలంలోనే మ్యాక్సిమం ట్రై చేయండి. కానీ కొంచెం ప్రమాదకరం అనమాట జర్నీలు వర్షాకాలం. చెప్పలేము ఎక్కడ ఏం జరిగేది చెప్పలేము అనమాట. డ్యామ్ దగ్గర అయితే ఫొటోస్ దిగినాం. ఇంకా ఫైనల్గా శ్రీశైలం వదిలి వెళ్తున్నామని అనిపించింది. డ్యామ్ దగ్గర నుంచి బయలుదేరాను. కార్ అయితే ఇక్కడ స్టాప్ చేసి అందరు ఫొటోస్ అయితే దిగినాం. ఎందుకంటే ఇది బాగా హైట్ ఉన్న ప్లేసు. ఇక్కడ మేఘాలు అనేటివి కిందికి వచ్చినట్లు అనిపిస్తుంది. సో ఫొటోస్ దిగడానికి చాలా మంచి ప్రదేశం అని ఇక్కడ కార్ ఆప్ అయితే మేము ఫొటోస్ దిగడం జరిగింది అందరూ. సో చాలామంది అయితే ఇక్కడే ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా చాలా కార్స్ వస్తున్నాయి శ్రీశైలంకు, ఇంకా కొన్ని వెళ్తున్నాయి. నాన్ స్టాప్గా రోడ్డు మొత్తము ఇట్లనే ఉందన్నమాట. అయినా రెయిన్ పడితే కూడా జనాలు బాగానే వస్తున్నారు. సో ఫోటో వచ్చేదారిలో ఉమామహేశ్వరం టెంపుల్ ఉంటుంది. అయితే మేము వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళలేదు. సో ఎప్పుడైనా వెళ్దామని రిటర్న్లో వెళ్ళాం. అది కూడా కరెక్ట్గా భోజన టైంకి వెళ్ళాము. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇక్కడే భోజనం చేసాం. ఇంకా హోటల్లో ఎందుకులే డబ్బులు బొక్క, అందులో టేస్ట్ కూడా ఉండదు అని ఇక్కడే ఉమామహేశ్వరం స్వామి దగ్గర అయితే భోజనం చేసి
ఇంకా అక్కడక్కడ ఫొటోస్ చిన్న చిన్నవన్నీ క్యాప్చర్ చేసుకొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసినాం. ఫుడ్ మాత్రం చాలా సూపర్ అండి. ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గర మాత్రం మెయింటెనెన్స్ కానీ ఇంకా నీట్నెస్ కూడా చాలా బాగుంది అక్కడ. అంటే అదే ఫుడ్ సెక్షన్లో మాత్రం చాలా బాగుంది. ఇంకా తినైతే రిటర్న్ బయలుదేరినాం. చాలా టైం పట్టింది ఎందుకంటే స్లోగా వెళ్ళినాము. ఇంకా నాన్ స్టాప్గా రెయిన్ కాబట్టి నిదానంగానే వెళ్ళినాం ఊరికైతే. ఇంకా ఇదైతే మా గద్వాల్ అండి. మా ఓన్ టౌన్ అనమాట ఇది. మా ఊరుకు దగ్గరలో ఉన్న టౌన్. ఇంకా మా గద్వాల్ అంటే బాగా ఇష్టం. అయితే ఇంక ఇక్కడ పండ్లు తీసుకున్నాం ఎందుకంటే పూజ చేయాలి కాబట్టి దేవునికి వచ్చినాక వచ్చిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మా ఊర్లో షూట్ చేశాను దీన్ని వీడియో. మా పాప అయితే నా కోసం వెయిటింగ్ చేస్తుంది. మా డాడీ వచ్చిండని కార్ దగ్గరకు వచ్చింది. ఎక్కడికొస్తావు బడి? నన్ను ఆడవేంటి బడి? నన్ను ఆడవేంటమ్మా? వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయిన తర్వాత షాప్లో వచ్చి కూర్చున్నా. ఒక 2 days లేను కాబట్టి సో కస్టమర్స్ అయితే అట్లే వస్తున్నారు. ఇంకా రాత్రి అయింది, క్లోజ్ చేశాను షాప్ అయితే. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.